సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా రాబోతున్నారు త్వరలో. అంటే ఫర్దర్గా మీకు ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయి మ్యూజిక్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ? మ్యూజిక్ పరంగా డిస్కషన్ జరుగుతున్నాయి అండ్ యాక్టింగ్ పరంగా కూడా ఈ ఇయర్ యా. ఒక చిన్న క్వశ్చన్ లాంటిది, క్వశ్చన్ లాంటిదే క్వశ్చన్ లాంటిదే క్వశ్చన్ కాదు, క్వశ్చన్ కాదు, ఇది నా ఒపీనియన్ అనుకో. అంటే క్వశ్చన్ లాంటిది అన్నారు కదా, అందుకే నా ఒపీనియన్. ఓకే ఓకే చెప్పండి చెప్పండి. సో ఒక మంచి ఫుల్ లెంత్ రోల్ వచ్చేసి మీరే హీరో లాంటి కథ, అంటే నయనతార ఈ కైండ్ ఆఫ్ రోల్ అనుకున్నప్పుడు ఈ గెటప్కి శారీ కట్టుకోవాలి, హెయిర్ ఉండాలి, ఇలాంటి ఒక కండిషన్స్ పెడితే ఓకే చెప్తారా? అరే బయలుదేరదామా? చెప్పనండి చెప్పనండి. ఒక మంచి అద్భుతమైన కదా, మీరు స్పెల్ బౌండ్ అయ్యారు కదా నేను, అట్లా కూడా నో హెయిర్ నో శారీ అంటే అట్లా అని కాదు, అంటే అలా ఉంటే నేను ఎట్లుంటానో నాకు తెలుసు. ఓకే, అట్లా ఆల్రెడీ ఉండొచ్చాను కాబట్టి నాకు తెలుసు. దే ఆర్ సో మెనీ చాలా కళగా ఉన్న అందమైన అమ్మాయిలు హూ కెన్ పర్ఫామ్. మనకంత యాక్టింగ్ అంటే నేను న్యాచురల్గా మామూలుగా ఏదైతే ఓన్ చేసుకుంటానో అది అలా చేసుకుంటూ పోతా. పెద్ద యాక్టింగ్ రియల్ లైఫ్కి నాకు రియల్ లైఫ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు ఇప్పటి వరకు. యా ఇప్పటి వరకు అట్లుంది. అట్లా చేయాల్సింది వస్తే అలా సరదాగా చేసేసుకోవడం, లైక్ గుంటూరు టాకీస్ ఉంది, చాలా రఫ్ క్యారెక్టర్, అలా చేసేసుకున్నాం అంతే తప్ప. అంతేగాని అలా ఫుల్ లెంగ్త్ అంత యాక్టింగ్ ఉంది ఇది అది అంటే there are so many beautiful girls who can act out there హ్యాపీగా. నాట్ లైక్ దట్, వాళ్ళు మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారనేది నా ఉద్దేశం. నన్ను ప్రిఫర్ చేయర్లేండి, అందుకే నేను క్వశ్చన్ లాంటిది. కళ్ళు బాగా కనబడితే ప్రిఫర్ చేయరండి. జయప్రకాష్ రెడ్డియా? చిగ్గుపడారు అది జయప్రకాష్ రెడ్డి అంటే మధ్య మధ్యలో వచ్చేస్తుంది.